మొదటి నుంచి ఇండియన్ సినిమాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాదిన హీరో వెర్షన్ ఎక్కువ. వారి సినిమాలు విడుదలయ్యాయంటే చాలు కటౌట్లు కట్టడం, పూలమాలలు వేయడమే కాదు, పాలతో పంచామృతాలతో అభిషేకించడం, చేతులు కోసుకుని హీరోల కటౌట్లకు బొమ్మలకు రక్త తిలకాలు దిద్దడం మామూలే. అందుకు దక్షిణాదిన మరీ ముఖ్యంగా తమిళులు, తెలుగువారు ఓ సినిమాను సినిమాగా చూడడం ఎప్పుడో మర్చిపోయారు. మరలా ఈ ట్రెండ్ మలయాళంలో, కన్నడలో తక్కువే. తమిళనాడులో ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్, అజిత్, విజయ్ల వరకు ఇదే ధోరణి. ఇక తెలుగులో నాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణల నుంచి నేటి మహేష్, పవన్ అభిమానుల వరకు ఇదే ధోరణి. దానికి తోడు నేడు కులం పిచ్చి కూడా అంటుకుంది. దాంతో వారు వీరు అని తేడా లేదు, అందరూ స్టార్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారు. ఇక మరి 2000వ సంవత్సరం నుంచి తీసుకుంటే చిరంజీవి, బాలకృష్ణ తర్వాత మహేష్, పవన్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల అభిమానులు కూడా తమ హీరో ఇలా ఉండాలంటే అలా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. దాంతో హీరోలు కూడా విమానాలను, కార్లను సైతం ఒంటి చేత్తో ఆపడం, ఒకే దెబ్బతో 100 విలన్లు ఎగిరెగిరి గాల్లో పల్టీలు కొడుతూ కిందకు పడి చచ్చిపోవడం, కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా, మొలతాడుతో ఊరేస్తా, చరిత్ర అంటే మాది, మొక్కే గదా అని పీకేస్తే పీక కోస్తా, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, తొడలు కొట్టడం, జబ్బలు జరచడం వంటివి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లుగా మన హీరోలు తమ హీరోయిజంను చూపించాలని భావిస్తారు. హెలికాప్టర్లపై విన్యాసాలు, హెలికాప్టర్ నుంచి రైలు మీదకు దూకడం, ఒకేసారి 100 టాటా సుమోలు గాల్లోకి లేవడం, కంటి చూపులకు రైళ్లు ఆగిపోవడం, ఎంతో ఎత్తైన పర్వత శిఖరం ఎక్కి కుందేళ్లను పట్టుకుని రావడం, చిటికేయగానే కుర్చీ అటు నుంచి ఇటు రావడం, ఇలా మన స్టార్స్ గురించి చెప్పాలంటే ఇంతలా హీరోయిజంను చూపించిన కొన్ని చిత్రాలే ప్రేక్షకులని మెప్పించాయి. కానీ కొన్ని సినిమాలలో దేవుళ్లకు కూడా సాధ్యం కాని ఫీట్లు చూసి సామాన్య ప్రేక్షకుడు, వీరాభిమాని కూడా నవ్వుకునే రోజులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలలో హీరోయిజం పీక్స్ కు వెళ్లిపోయేవి. కానీ అంత ఓవర్ చూసి అందరూ నవ్వుకున్నారు, సెటైర్లు పేల్చారు. అవి బాగా డిజాస్టర్ గా నిలిచాయి. కాగా ఒకానొక సందర్భంలో ఇలాంటి భారీ యాక్షన్ అండ్ మాస్ చిత్రాలను తీసే ఓ బిగ్ డైరెక్టర్ ని ఓ జర్నలిస్ట్, సార్ మీరు హీరోయిజం చూపించిన కొన్ని చిత్రాలు మోతాదులోనే ఉండి డోస్ ఎక్కువ కాకుండా తీసిన చిత్రాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. కానీ మరికొన్నింటిని ఆ హీరోల వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేక నవ్వుకుంటున్నారు. మరి ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత రష్లు, ఎడిటింగ్ ఇంకా కాదంటే విడుదలకు ముందే ఓ షో కూడా వేసుకుని డైరెక్టర్లు, నిర్మాతలు, ఆయా హీరోలు, యూనిట్, చివరకు మీకు పనిచేసే సీనియర్ రచయితలు కూడా ముందే చూస్తారు కదా. మరి సామాన్యులకు, చదువు రాని వారికి, చివరకు వీరాభిమానులు కూడా నవ్వు తెప్పించే అలాంటి జోక్ సీన్లు మీరు ఎడిటింగ్ చేయకుండా ఎందుకు విడుదల చేస్తారు? ఇంతమంది సీనియర్స్ కలిసి చూసినప్పుడు ఇది మోతాదు మించేదే అని ఒక్కరికి అర్థం కాదా అని అడిగితే ఆ సీనియర్ దర్శకుడు ఏమన్నాడంటే, తమ్ముడు అవి పేలవని, అవి మరీ మోతాదు మించినవని మాకు కూడా తెలుసు. కానీ బాబుగార్లకు భజన పరులుంటారు కదా, వారు ఆహా ఓహో అంటారు. మా బాబుకి ఇంకా పవర్ఫుల్ సీన్స్ ఉండాలి, మా హీరోని మించిన హీరోయిజం మీకుండాలి అని హీరోలను వారు మునగచెట్టెక్కిస్తారు. అబద్ధపు బదులులైన వారి మాటలే హీరో గారికి ఎక్కుతాయి, కానీ మేం చెప్పేది ఎవరు వినరు. ఇలాంటి సీన్ ఉండాల్సిందేనని ఆర్డర్లు వేస్తారు. ఇక వారి పబ్బం గడుపుకోవడానికి సీనియర్ రచయితలకు మేం చెప్పేది నిజమే అని తెలిసినా కూడా బాబుకు కోపం వస్తుందని వారి వైపే ఉంటారు, కానీ మా వైపు ఉండరు. చాలా సీన్స్ మా ప్రమేయం లేకుండానే ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో చిత్రీకరణ పూర్తవుతాయి. సరే వారికి లేని జిలా మాకెందుకు అని మౌనంగా ఉంటాం. లేకపోతే ఈ ఛాన్సులు కూడా మాకు రావు, వేరే వారికి ఇస్తారు. కానీ సినిమా చూసిన ప్రేక్షకుడు మాత్రం పలానా దర్శకుడు మా హీరో సినిమాను చెడగొట్టాడంటూ మమ్మల్నే తప్పుపడుతూ బూతులు తిడతారు. వాటికి మాకు సంబంధం లేకపోయినా మేమే బాధ్యులం కావాల్సి వస్తోంది. ఈ కులపిచ్చి స్టార్ వర్షిప్ పోనంత వరకు మనం ఎవ్వరం ఏమీ చేయలేం అంటూ తన బాధను చెప్పుకొచ్చారు. ఆ బాబులెవరో, ఆ హీరోలెవరో, ఆ సీనియర్ రచయితలు, భజనపరులెవరో, ఆ దర్శకుడెవరో కూడా అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.